హాయ్, మీ పేరు? చారు హాసా. ఓకే, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాం. ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు. ముందు సీజన్స్ చాలా బాగుండే, ఈ సీజన్ కొంచెం అంత చూడాలనిపించట్లేదు. ఎందుకు అంటే నచ్చిన కంటెస్టెంట్స్ రాలేదా, లేదంటే మీరు అనుకున్న వాళ్ళు రాలేదా? కంటెస్టెంట్స్ బాగానే ఉన్నారు కానీ వాళ్ళ గేమ్ ఇంకా ఏమంటారు ఫుడ్ కోసం ఇవన్నీ అంత మంచిగా అనిపించట్లేదు. అంటే ఈసారి బిగ్ బాస్ మొత్తం ఓన్లీ ఫుడ్ గురించి అనిపిస్తుందా చూస్తే? అట్లేం లేదు కానీ వాళ్ళ కొట్టుకుంటున్నారు కదా ఫుడ్ కోసం. కొట్టుకుంటున్నారు ఫుడ్ కోసమే. మళ్ళీ ఒకరి మీద ఒకరు ఎట్లా సాధించాలని చూస్తున్నారు. ఫ్రెండ్షిప్ అంటే ముందు సీజన్స్ అన్ని ఫ్రెండ్షిప్ ఎంత బాగుండేది, బయటకు వచ్చాక కూడా వాళ్ళు చాలా బాగుండే, కానీ ఇప్పుడు అట్లా లేదు. ఓకే, అంటే ఇప్పుడు ఎవరు మీకు స్ట్రాంగ్ గా అనిపిస్తున్నారు? స్ట్రాంగ్ నిఖిల్ అనిపిస్తున్నారు. స్ట్రాంగ్ ఇంకా నైనిక కూడా. గర్ల్స్ లో అయితే నైనిక, నిఖిల్. ఎందుకంటే వాళ్ళు గేమ్ చాలా మంచిగా ఆడుతున్నారు. ఫోకస్ మొత్తం గేమ్ మీద పెట్టడము, అందరితో మంచిగా మాట్లాడడం, అట్లా కరెక్ట్ పాయింట్స్ తీసుకొని. ఓకే, అంటే ఇప్పుడు నిఖిల్ మొన్నటి వరకు సోనియా వల్ల లో అయ్యాడు కదా, మళ్ళీ ఇప్పుడు చీఫ్ అయ్యారు. ముందు చీఫ్ అయ్యారు, మళ్ళీ చీఫ్ అయ్యారు. మీకు ఎలా అనిపిస్తుంది? కంటిన్యూ అవ్వాలి ఇంకా చీఫ్ గానే, ఎందుకంటే మేనేజింగ్ వచ్చు తనకి అనిపిస్తుంది మాకు. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ నిఖిల్లో ఉన్నాయంటారా? ఉన్నాయంట అంత. అబ్బాయి కూడా అయ్యారు ఫస్ట్ టైం, సో ఎలా లీడ్ చేస్తారు అనుకుంటున్నారు క్లాన్ ని కానీ టీమ్ ని కానీ? చీఫ్ అయ్యారు కదా, మనం ఎంకరేజ్ చేయాలి కాబట్టి బాగానే లీడ్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, సీత ఎలా ఆడుతుంది? సీత ఫస్ట్ లో నాగార్జున గారు కిర్రాక్ లేదు అని అన్నారు కదా, ఇప్పుడు కిర్రాక్ పెట్టగానే అంటే కిరాక్ కోసం ఆమె చాలా ఆడింది, మళ్ళీ ఇప్పుడు కిరాక్ వచ్చింది కదా ఇంకా మంచిగా ఆడుతుంది అనుకుంటున్నాను. ఓకే, ప్రేరణ కూడా బాగానే ఆడుతుంది. ఇప్పుడు యష్మి చీఫ్ గా లేరు, మొన్నటి వరకు చీఫ్ గా ఉన్నారని నోటికి ఏదొస్తే అది మాట్లాడి అరుస్తూ చాలా ఫైర్ అయిపోయేది ఊరికినే. ఇప్పుడు తన నామినేషన్స్ లో ఉంటారు అనుకుంటున్నారా? ఉంటా అనుకుంటున్నాం, ఎందుకంటే వాళ్ళు ఫుడ్ కోసం అంతగానం ఇద్దరు గేమ్ ఆడినప్పుడు నేను సంచాలకుని నేను ఇట్లనే ఇస్తా అనేసి తను ఇచ్చింది. వాళ్ళకి ఫుడ్ రాకపోతే వాళ్ళు చాలా బాధపడ్డారు కదా, సో ఆమె నామినేషన్స్ లో ఉంటది పక్కా ఇప్పుడు అనుకుంటున్నాం. అంటే ఆ డెసిషన్ రాంగ్ అనిపించిందా, రైట్ అనిపించిందా? నిఖిల్ క్లాన్ లో ఇద్దరే ఉన్నారు కదా, నైనిక క్లాన్ లో 5 మెంబర్స్ ఉన్నారు. సో 5 మెంబర్స్ కి వస్తే ఆకలి తీరుతుంది కదా అనుకుంది కదా, సో అది మీకు సంచాలకుగా కరెక్ట్ గా చేస్తే బాగుంది అనిపించిందా, లేదా నైనిక వాళ్ళకి ఇవ్వడమే బాగా అనిపించిందా? నైనిక వాళ్ళకి ఇవ్వడం బాగా అనిపించింది, కానీ ఇద్దరికి ఇస్తే బాగుండేది. ఇంకా అంటే సేమ్ 3 పాయింట్స్ వస్తే బాగుంది అంటారు. 3 పాయింట్స్ వస్తే బాగుండు, టై అయితే. ఓకే, అంటే ఎవరి టీం మీకు స్ట్రాంగ్ అనిపిస్తుంది, నిఖిలా లేదు అంటే అభయ? నిఖిల్ టీం. అంటే ఎందుకు అందరూ అమ్మాయిలే ఉన్నారు, గొడవలు పడతారు, కంటెంట్ వస్తుందన్నా? అలా ఏం లేదు, ఆడతారేమో మంచిగా, సపోర్ట్ చేస్తారని. అంటే మనకంట ఎలా ఆడుతున్నాడు అసలు టాస్క్ లో ముందుకి ఇప్పటికి ఒకవేళ కంపేర్ చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది మనకంట టాస్క్ లో? సూపర్, అంటే ముందు కన్నా ఇప్పుడు మంచిగా ఆడుతున్నారు అని అనిపిస్తుంది.